హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి నీరసాన్ని తగ్గించే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బనానా మిల్క్ షేక్ని అయితే చేస్తున్నానండి. ఈ బనానా షేకు జ్యూస్ సెంటర్లో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అంతే టేస్ట్తో అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడైతే నేను 6 అరటిపళ్ళను అయితే తీసుకున్నానండి. ఇలా అరటిపళ్ళను తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్క్ అండి, నేను ఫుల్ కూలింగ్ ఉన్న మిల్క్ని అయితే తీసుకున్నానండి. ఇదే మిల్క్ మనం గడ్డలు కట్టించి అవి కూడా వేసుకోవచ్చండి. షుగర్ అండి, ఒక కప్తో షుగర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకుని అరటి తొక్కలను తీసేసి ముక్కల కింద అయితే చేసుకుందామండి. షుగర్ అయితే ఒక కాయకి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే బనానా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ అయితే పడదండి. నేను 6 కాయల్ని తీసుకున్న మూలని 6 అరటిపళ్ళు తీసుకున్న మూలని నేను 12 స్పూన్లు షుగర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే జ్యూస్ జార్ తీసుకుందామండి. జ్యూస్ జార్లో అయితే ఈ బనానా ముక్కలను అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుందామండి. షుగర్ అయితే మీకు కొలతలు చెప్పాను కదా, ఆ విధంగా వేసుకుంటే సరిపోద్దండి. నేను ఒక 10 జీడిపప్పులను కూడా తీసుకున్నానండి. అవి కూడా వేసేసుకుంటున్నాను. మిల్క్ అండి, ఫుల్ కూలింగ్ ఉన్న మిల్క్ అండి ఇది. మనం గడ్డలు కట్టించుకు కూడా వేసుకోవచ్చు. ఈ మిల్క్ను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టించేద్దామండి. ఇలా మెత్తని జ్యూస్ కింద అయితే ఆడేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 2 గ్లాసులు తీసుకుందామండి. 2 గ్లాసులు తీసుకుని మనం ఈ ఆడిన ఈ బనానా జ్యూస్ని అయితే ఈ గ్లాసుల్లో అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకున్నాక నేనైతే ఇందులో ఐస్ ముక్కలను కూడా వేసానండి. ఐస్ ముక్కలను వేసాను. అలాగే జీడిపప్పులను కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని అవి కూడా వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, ఐస్ ముక్కలు ఇలా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఒక స్పూన్తో హార్లిక్స్ అయితే వేసానండి. ఇలా హార్లిక్స్ని కూడా వేసుకున్నాను. ఇలా అంతేనండి, ఈ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిందండి. మనకి జ్యూస్ సెంటర్లో అయితే ఏ రకమైన టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే రకం టేస్ట్తో ఇంట్లో అయితే చేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ బనానా మిల్క్ షేక్ ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదని. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.